నమస్తే షఫీ గారు. నమస్తే హేమంద్ర గారు. ఇంతకాలం షఫీ గారు అంటే ఒక మోటివేషనల్ స్పీకరు, చాలామంది డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి మీ వాక్యాలు చాలా అవసరం అనే విధంగా ఉండింది. కానీ లాస్ట్ కొన్ని మీడియా కథనాల్లో చూసినట్లయితే మీరు ఒక స్కూల్ పెట్టారని, కాలేజ్ పెట్టారని, మీడియా సంస్థ పెట్టారని, అందులో ప్రతిదీ మోసమే అన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఒకటి లవ్ ఆఫ్ అట్రాక్షన్ గురించి మీ స్పెషల్ క్లాసెస్ ఉన్నాయని, అందులో ఫస్ట్ 500, 1000, 1500, 15000, 50000 ఫీజులు ఛార్జ్ చేస్తారని ఉంది. తర్వాత ప్రధానమైన ఆరోపణ, కొంతమంది అమ్మాయిలు మీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళ మీద మీరు రేప్ చేశారని ఒక విధంగా అంటున్నారు. లేదు, వాళ్ళని ఏదో కొద్దిగా లోబరుచుకోవాలని చేసినటువంటి ఆరోపణలు ఎంతవరకు నిజం ఉన్నాయి వీటిలో? నిజంగా మిమ్మల్ని ఒక దుర్మార్గుడు అనే విధంగానే చిత్రీకరించేశారు. మీరు చేసినటువంటి సేవలు ఈ సమాజం పట్ల పెద్ద కనిపించలేవా లేకపోతే ఏంటో తెలియదు, కానీ చివరికి ఎంతో కొంత నేను మిమ్మల్ని దగ్గర నుంచి చూశాను. నాకు కూడా డౌట్ వచ్చే విధంగా, ఏంటి బ్రదర్ షఫీ ఇంత డేంజరా అన్నట్టుగా అనిపించింది. మనస్ఫూర్తిగా మీరు అల్లాని నమ్ముతారు అని అనుకుంటున్నాను. ఆయన సాక్షిగా ఒట్టేసి అన్ని నిజాన్ని నిర్భయంగా ఒప్పుకుంటారని భావిస్తూ అడుగుతున్న ప్రశ్నలు ఇవి. ప్లీజ్. మహేంద్ర గారు, భగవంతుడిని మనస్ఫూర్తిగా నమ్మే వ్యక్తి నేను. ఆ సర్వేశ్వరుడు, ఆ యెహోవా, అల్లా సాక్షిగా నేను మాట్లాడుతున్న విషయాలు. సరే, ఏవైతే గత 2-3 వారాల నుంచి ప్రవీణ్ అనే వ్యక్తి మీడియాలో చాలా తారాస్థాయిలో ఆరోపణలు చేయడము, నిందారోపణలు చేయడము, ఎలాంటి ఆధారం లేకుండా మాట్లాడము, ఏ ఒక్క ఎవిడెన్స్ కూడా ప్రజెంట్ చేయకుండా చాలా చాలా పెద్ద పెద్ద నిందలు మోపడం అన్నది చాలా పెద్ద ఆశ్చర్యానికి గురి చేసింది నాకు. ఆధారాలు లేకుండా కాదు, ఆయన ఒక 10-15 డేస్ మీ చుట్టూ ట్రావెల్ చేశాడని, మీ ఆఫీస్కి వచ్చాడని, మీరు ఇచ్చినటువంటి సెమినార్లో ఆయన కూర్చున్నాడని, ఇన్ని రకాలటువంటి ఎవిడెన్స్లు స్వీకరించాను, ఇంకా ప్రొడ్యూస్ చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మరి జీవితంలో ఎప్పుడు కూడా నేను తన్ని కలవలేదు. మొదటి విషయము, ఎక్కడ కూడా నా ఆఫ్లైన్ ఒక్క ప్రోగ్రామ్ కూడా తను అటెండ్ అవ్వలేదు. ఓకే, ఎదురుపుదురుగా ఇలా ఒక్కసారి కూడా చూసుకోలేదు. మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, నేను ఆర్గనైజ్ చేసినటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ అనే 10 days ఆన్లైన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో, ప్రతిరోజు మార్నింగ్ 5 నుంచి 7 వరకు ఏవైతే జరుగుతాయో, దీంట్లో తను వేరే వాళ్ళ పేరుతో అటెండ్ అయ్యి, అంటే ఒక దొంగతనంగా అని చెప్పాలి, నిజం చెప్పాలంటే నేను అటెండ్ అవ్వలేదు, దాంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు అని చెప్పేసి ఒక విధంగా చెప్పాడు. తర్వాత క్లాసెస్ అయిపోయిన తర్వాత నేను అన్ని క్లాసెస్ అటెండ్ అయ్యాను, 10 రోజులు కూడా ఉన్నాను, అన్ని రికార్డ్ కూడా చేసేసుకున్నాను. అది ఇల్లీగల్, రికార్డ్ చేయడం ఇల్లీగల్ అది. అయితే అని చెప్పడం జరిగింది. ఆన్లైన్లో తన క్లాస్ విన్నాడు, ఇప్పుడు కూడా ఎదురుగా మేము చూడలేదు. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మహేంద్ర గారు, నా చుట్టూ తను తిరగడం అబద్ధమే. అసలు నన్ను ఎప్పుడు తను చూడలేదు, తను ఎప్పుడు నేను ఎదురుపడలేదు అన్నది వాస్తవం ఇది. అయితే ఒక్క మాటలో చెప్పాలంటే, తను మోపినటువంటి నిందలు 100కి 100% అబద్ధం. ఎక్కడ కూడా ఏమాత్రం కూడా నిజం లేనటువంటి విషయం అది. అయితే తను ప్రతిరోజు ఒక ఎపిసోడ్, అంటే ఎందుకు చేశాడు, తన ఇంటెన్షన్ ఏంటి, ఏ ఉద్దేశంతో చేశాడు అంటే, తనకంటూ ఒక ఉద్దేశంతో చేశాడు, బ్యాడ్ ఇంటెన్షన్తో చేశాడు. తను ఎప్పుడైతే బ్యాడ్ ఇంటెన్షన్తో 1-2 వీడియోలు చేశాడో, వెనక అనేక మంది వచ్చేసి తనకి సహకరించడము, ఇంకా ఇతన్ని బలిపశువు కూడా చేసే ప్రయత్నం చేశారు. ఇతను కూడా అంతే ఉత్సాహంగా ముందుకెళ్ళాడు. అంటే మిమ్మల్ని ఎవరైతే గుర్తుపట్టే వ్యక్తులు, మీ మిత్రులు ఆయన్ని అటాచ్ అయ్యి గోతులు తవ్వారు అనేది మీ ఆరోపణ? కొన్ని ఆధారాలు ఉన్నాయి. కావాలని ఏదో స్ట్రాటజికల్గా ఒక్కొక్కళ్ళ ఇంటెన్షన్ ఒక్కొక్కళ్ళగా ఏదో విధంగా డ్యామేజ్ చేసేయాలి అన్న ఆలోచనతో చేసిన పూర్తి ప్రయత్నం ఇది అన్నది క్లారిటీ వచ్చేస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రతిరోజు ఒక ఎపిసోడ్ చేయాలంటే కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏదైనా ఉంటే కదా, ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటే లేదు, మరి కంటెంట్ తనే క్రియేట్ చేసుకుంటాడు. ఆశ్చర్యం ఏంటంటే, ఎంత క్రియేటివిటీ ఉందంటే ప్రవీణ్లో, చెడు కోసం పూర్తిగా వాడేశాడు క్రియేటివిటీ. ఎలా చెప్తాను, ఒక నెంబర్ చూపిస్తే ఫోన్ నెంబర్, ఇది బ్రదర్ షఫీ నెంబరే అని చెప్తాడు. ఆ నెంబర్ వాట్సాప్తో తనతో తానే చాటింగ్ చేసుకొని, నేను తనతో చాటింగ్ చేశాను అన్నట్టుగా చాటింగ్ చదువుతూ ఒక ఎపిసోడ్ చేస్తాడు. ఈజ్ ఇట్? ఎస్. అయితే ఇంకో నెంబర్ చూపిస్తాడు, ఇది బ్రదర్ షఫీ నెంబరు, ఈ నెంబర్తో నాకు ఇలా చాటింగ్ చేశాడు అని చెప్పేసి ఇంకోటి చూపిస్తాడు. అంటే ఫేక్ క్రియేషన్, అన్ని అబద్ధాల పునాది మీద కట్టబడ్డటువంటి మేడ అది మొత్తం కూడా. అతను చేసినటువంటి కంప్లీట్ ఎపిసోడ్స్, డైలీ ఎపిసోడ్ కావాలని నా ఒక వీడియో తీసుకొని ఆ వీడియో మీద మాట్లాడతాడు ఒక ఎపిసోడ్, రాంగ్ ఫేక్ ఫోన్ నెంబర్స్ క్రియేట్ చేస్తాడు, ఫేక్ చాటింగ్స్ క్రియేట్ చేస్తాడు, ఫేక్ కంటెంట్ క్రియేట్ చేస్తాడు. మా అమ్మగారు అనారోగ్యంతో చనిపోతే దాని మీద ఒక ఎపిసోడ్ క్రియేట్ చేస్తాడు. ఓకే, ఆ తర్వాత 60 సంవత్సరాల వయసులో ఉంటే ఒక అమ్మతో నేను వ్యభిచారం చేసిన ఒక ఎపిసోడ్ చేస్తాడు. 15 సంవత్సరాల ఒక కూతురుతో వ్యభిచారం చేసిన ఒక ఎపిసోడ్ క్రియేట్ చేస్తాడు. ఇప్పుడు లాడ్జ్లో పట్టుబడ్డ బ్రదర్ షఫీని ఒక ఎపిసోడ్ చేస్తాడు. హద్దు అదుపు లేకుండా, ఏ మాత్రం ఆలోచన లేకుండా, మతిస్థిమితం ఉందా లేదా అన్న ఆలోచన వచ్చే విధంగా
చేసుకుంటూ ముందుకెళ్ళాడు. ఇది చూస్తుంటే అది ఇంత ప్రజల్ని నమ్మించే ప్రయత్నం. అంటే చాలామంది ఎలా ఉంటారంటే మీడియా మాట్లాడుతుంది, జర్నలిస్ట్ మాట్లాడుతున్నాడు అంటే నిజమై ఉంటుంది అన్న నమ్మకం, మీడియా మీద నమ్మకం కదండి. పూర్తిగా జర్నలిజం మీద, జర్నలిస్ట్ మీద పెద్ద మచ్చ వచ్చే విధంగా చేసినటువంటి పని ఇది. అయితే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే మహేందర్ గారు, తెలంగాణ రాష్ట్రం యొక్క డిజిటల్ మీడియా టోటల్ సొసైటీ ఏదైతే ఉందో మొత్తం దీనికి వైస్ ప్రెసిడెంట్ అని చెప్పేసి తను చెప్పుకుంటారు. ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు. అంటే మీ డిజిటల్ మీడియాకి తను వైస్ ప్రెసిడెంట్ అనే విషయం నేను విన్నాను. వాస్తవమేనా? అంటే అవి కొన్ని ఛానల్స్ దేని అసోసియేషన్, అందులో ఏ ఛానల్ ఉందో మనకు కూడా అంత ఐడియా లేదు. అంటే మీకు తను వైస్ ప్రెసిడెంట్ కాదా? లేదు, కాదా. అంటే డిజిటల్ మీడియాలో మీరు ఉన్నారు కదా, సిగ్నేచర్ స్టూడియో ఉన్నాం, కానీ అది మన ఛానల్స్లలో మేమైతే లేము. అంటే ఎవరికి వారిగా పెట్టుకుంటారు, ఎవరికి వాళ్ళు. అంటే ఎవరైతే ఆ అసోసియేషన్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచించాలి. ఎప్పుడైతే ఇంత పెద్ద విషయాలు ఏంటి, బ్రదర్ షఫీ ఒక వ్యక్తిని మర్డర్ చేసేసాడు, చిన్న విషయం మర్డర్ అంటే మర్డర్ చేసేసాడు, వాళ్ళ భార్యను చెరిపేశారు, మర్డర్ చేసి పెళ్లి చేసేసుకున్నాడు. బ్రదర్ షఫీ 100 మందితో వ్యభిచారం చేశాడు ఒక ఎపిసోడ్, 40 మందితో వ్యభిచారం చేశాడు ఒక ఎపిసోడ్, 9వ భార్య ఉందని, 10వ భార్య ఉందని. అంటే అసలు ఎలాంటిదంటే ఒక పెద్ద అబద్ధం ఆడేస్తే ప్రజలు నమ్మేస్తారేమో అన్న ఆలోచనతో. అంటే ఇక్కడ ఎవరైతే ఏ మీడియా వాళ్ళైతే తనకు సపోర్ట్గా ఉన్నారో నేను ఉంటానంటే, బేసిక్ ఏ ఎవిడెన్స్తో మాట్లాడుతున్నావు ప్రవీణ్ అని ఒక ప్రశ్న తను ఎందుకు అడగలేకపోయారు? ఎందుకంటే మీడియా అంటేనే ప్రూఫ్ కదా, మీడియా అంటేనే ఆధారం కదా, ఆధారం వెలికి తీసే కదా మాట్లాడాల్సింది. సరే తను నేను ఆధారాలు ఇవ్వను, ఎక్కడ ఇవ్వాలి అక్కడ ఇస్తానంటే మరి చట్ట ప్రకారంగా కేసు ఫైల్ చేయాలి కదా. నిజంగా ఇక్కడ నన్ను మర్డర్ ఏదైనా జరిగి ఉంటే కేసు ఫైల్ చేయాలి, ఎక్కడ వ్యభిచారం చేసి పట్టుబడుతుంటే చేయాలి, 100 మంది జీవితాలను నాశనం చేస్తే చేయాలి, అవునా లేదా? అంటే ఎక్కడ బ్రదర్ షఫీ క్లాసెస్ ఆన్లైన్లో అటెండ్ అయ్యే వాళ్ళని చెరిపేస్తున్నాడు, ఇక్కడ హిప్నోటైజ్ చేస్తున్నాడు, ఇవన్నీ కూడా నిరాధారంగా మోపిన నిందలు. మరి ఇక్కడ చాలామంది అంటారు బ్రదర్ షఫీ ఎందుకు స్పందించట్లేదు. చూడండి, ఒక బాధ్యత గల ఒక సిటిజన్గా నేనేం చేయాలి అదే నేను చేశాను. ఎందుకంటే తను ఏవైతే నిందలు నా మీద మోపుతున్నాడో, ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఇవన్నీ కూడా పోలీస్ వ్యవస్థకి చట్టాన్ని ఆశ్రయించాను, చట్టాన్ని సబ్మిట్ చేశాను, వాస్తవాలు ఏంటో చెప్పాను. చేశారు, తప్పలేదు, కానీ బట్ చాలా లేట్ అయినట్టుగా కనిపించట్లేదు. ఒకరోజు ఆయన ఫస్ట్ డే చేసినప్పుడు ఆయన ఆఫీస్ మీకు తెలిసే ఉంటుంది, డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళాల్సింది ఒకటి, లేదు మీ ఓన్ ఛానల్ ఉంది UIRC అనేదో, దాంట్లో స్పందించాల్సింది. కేసు పెట్టానన్నారు, పెట్టిన తెల్లారన్నా స్పందించాల్సింది. మరీ 15-20 రోజుల వరకు నిజంగానే బ్రదర్ షఫీ గారు ఇవన్నీ చేశారు. ఇంత క్లోజ్ అసోసియేట్ అయినా నేను మిమ్మల్ని అయితే చాలా తప్పుగా అనుకున్నానండి, టు బి వెరీ ఫ్రాంక్. ఏంటి బ్రదర్ షఫీ గారు నిజంగా రేపులు చేశాడా, మర్డర్లు చేశాడా, ఈ మోటివేషనల్ కాస్ పేరుతో డబ్బులు కోట్లు దన్నుకున్నాడా, ఆ తర్వాత ఏదో ఫారెన్ ఫండ్ అని చెప్పేసి మీకు ఇంకొక ఆయన ఇద్దరికి పేచీలు ఇచ్చి ఆ తర్వాత ఇంత రకమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉంటే నేనే నమ్మినప్పుడు జనం ఎందుకు నమ్మకూడదు? 3 విషయాలు చెప్తాను బిఫోర్ గోయింగ్ టు దట్. నిప్పులేందే పొగరాదు అనేది ఒక సామెత ఉంది. ఖచ్చితంగా మీరు చేయకపోయి ఉండుంటే, ఇప్పుడు ప్రవీణ్ గతంలో కూడా కొన్ని ప్రజా సమస్యల మీద పోరాడిన మంచి పేరు కూడా ఉంది. మీకు మీ సపరేట్ ఇమేజ్ ఉంది, ఆ అబ్బాయి ఆయన స్థాయిలో పోరాడినటువంటి కొంత ఇమేజ్ ఉంది ఆయనకు కూడా. మీకు ప్రవీణ్కి అసలు ఏ రకమైనటువంటి సంబంధం లేకపోయినా సడన్గా ఏదో చాప్టర్ ఓపెన్ చేశాను, ఆయన బాగోగాలన్నీ బయట పెడతాను అని ఏదో పర్సనల్గా తీసుకున్నట్టుగా కనిపించింది. లేదు, మీ మధ్యలో ప్రవీణ్ మధ్యలో ఎవరో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి డైలీ ఆయన ఎంత చక్కగా చెప్తున్నాడంటే మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఇష్యూస్ని చాలా పూసగుచ్చినట్టుగా చెప్పేటువంటి ఇది. లేదు, మీరు క్లాసులు ఏదైతే తీసుకుంటారో మోటివేషనలే ప్రధానంగా మీ జీవనోపాధి అనొచ్చో లేదో నాకు తెలీదు, బట్ మీరు ఎంచుకున్న మార్గం అది, దాన్ని కూడా పెద్ద మచ్చ తెచ్చే విధంగా తెచ్చిపెట్టే విధంగా. సో ఇంత ఇన్డెప్త్ రీసెర్చ్ చేసి చెప్పే అంత అవసరం ప్రవీణ్కి ఏముంటుంది ఒకటి. రెండోది, ఈరోజు ఇలా స్టూడియోలో కూర్చొని నన్ను అడగడం కూడా నాకు ఎందుకు అనిపించింది అంటే, నేను గతంలో చాలా మంచి కంటెంట్ మీతో చేయడం జరిగింది, అండ్ సమాజం కోసం నేను సైతం అని మీరు ఏదైతే స్టార్ట్ చేశారో ఇలాంటివి నేను చూసి, కులం ఏదైనా మతం ఏదైనా మానవత్వం అనేది ఉండాలి, అదే బతకాలి, అదే అల్టిమేట్ అన్న మీరు లాస్ట్ టైం అన్నది ఏదైతే ఉందో, అదేంటి నేను ఈ పర్సన్ ఇంత బాగా ఇంటర్వ్యూస్ చేశాను, ఇందులో ఇంత పెద్ద ఇమేజ్ని చూశాను, కొంపదీసి ఈయన నిజంగా ఇదేనా అని నేను అనుకొని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. స్పందించడం కూడా అందుకే జరిగింది. ఇంకా మీరు ఏమన్నారు, అప్పటికే అంత అయిపోయింది అని అన్నారు. సో స్పష్టంగా చెప్పాలంటే విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలు, ఒక ప్రశ్న దాదాపు 10 ప్రశ్నలు అడిగారు. ఒకటి కాదు, ఒకటి అని చెప్పేసి 10 ప్రశ్నలు అడిగారు. సమాధానం చెప్తాను కొంచెం ఓపికగా, అంటే ఎందుకంటే వినేవాళ్ళు కూడా క్లారిటీ వస్తుంది కాబట్టి. మొదటి విషయం ఏంటంటే, మీరు ఎందుకు వెంటనే స్పందించలేదు, ఎందుకు ఇంత ఆలస్యం చేశారు అని అడిగారు. విషయం ఏంటంటే, మా అమ్మగారి ఆరోగ్యం బాగాలేక కంప్లీట్ సీరియస్గా ఉన్నటువంటి కండిషన్, నేను అమ్మగారితో పాటు ఉన్నాను.
ఆ సిచ్యువేషన్లో అమ్మగారు చనిపోవడం జరిగింది. ఓకే, అంటే దానికి దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి ఒకటి. రెండోది, నేను ఫస్ట్ బ్యాచ్ లా ఆఫ్ అట్రాక్షన్ అనౌన్స్ చేస్తున్నాను. ఆ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. చాలా పెద్ద బాధ్యత నాది. ఓకే, అంటే కన్స్ట్రక్షన్ వైపుగా, అంటే ఏదైనా ఒక సమాజం నిర్మించడం వైపుకే పనిచేసే వ్యక్తిని. ఒక ఏనుగు వెళ్తుంటే కుక్కలు మురుగుతుంటాయి, మురిగిన ప్రతిసారి ఏనుగు ఆగుతుంటే దాని లక్ష్యాన్ని చేరుకోలేము. మనం అంటుంటాం, అంటే మోటివేషన్లో మేము కూడా నేర్పేది ఏంటంటే స్థిత ప్రజ్ఞత కలిగి ఉండాలి. ఏదైనా చెప్తే వెంటనే రియాక్ట్ అవ్వడం కాదు, రెస్పాండ్ అవ్వాలి అని చెప్తాం. అప్పుడు తను మాట అన్నాడని చెప్పేసి నేను మాట అనేస్తే ఇది కాదు, నేను నమ్మినటువంటి ధర్మశాస్త్రం నాకు నడిపింది. వేదశాస్త్రాలైనా, భగవద్గీతనా, బైబిల్ అయినా, ఖురానైనా నాకు స్థిత ప్రజ్ఞత ఎలా కలిగి ఉండాలో నాకు నేర్పింది. అదే నేను నేర్చుకున్నాను, అదే ప్రజలకు నేర్పిస్తున్నాను, ఏ కండిషన్స్లో ఎలా ఉండాలి అని చెప్పేసి. ఒక బాధ్యత గల వ్యక్తిగా యాక్చువల్గా ఇనిషియల్గా తన వీడియోస్ చేస్తున్న విషయం నాకు తెలియదు. నాకు బ్రదర్ సిరాజ్ గారు ఎవరైతే ఉన్నారో తన నా వీడియోస్ లింక్స్ పంపించారు. షఫీ గారు ఇది చూడండి అని చెప్పేసి. తను వీడియో పంపించారు, నేను చూడలేదు. రెండో రోజు మళ్ళీ ఇంకో లింక్ పంపించారు, ఇది చూడండి అని చెప్పేసి. ఏంటి అని అడిగాను, దీనికి సంబంధించిన లింక్స్ అంటే నీ గురించి ఏదో మాట్లాడుతున్నాడు ఏంటి అని అడిగితే తను కొన్ని వాడిని చెప్పారు. నాకు ఆ టైంలో నాకు సెషన్ స్టార్ట్ అవుతుంది. ఆ బిజీలో ఉన్నాను తప్ప దాన్ని పట్టించుకోలేదు. 3 days వరకు కంటిన్యూగా తను కాల్స్ చేస్తూనే ఉన్నారు ఎవ్రీడే. అంటే లింక్ రాగానే తనకు అందడము, తను నాకు పంపించడం, ఈ విధంగా. ఎందుకంటే నెగిటివిటీ ఎప్పుడైతే వింటామో మన ఆలోచనలు నెగిటివ్గా మారితే మన పని మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది కదా. కాబట్టి ఎవరెవరో మాట్లాడుతుంటారు, ఏదో మాట్లాడుతుంటారు, అది ఏదైనా నిజం ఉంటే కదా ఉలిక్కి పట్టడానికి. ఇక్కడ ఏమీ లేనప్పుడు ఏముందిలే అన్న ఆలోచనతో నా 10 days క్లాసెస్ మీద పూర్తి ఫోకస్ చేశాను. ఈ తరుణంలోనే నా బ్రదర్ షఫీ యూట్యూబ్ ఛానల్, యూఆర్సీఎన్ యూట్యూబ్ ఛానల్ 2 హ్యాక్ అయిపోయాయి, 2 ఛానల్స్ కూడా డిలీట్ అయిపోయాయి. దీని మీద నేను 2 రోజులు ఫోకస్ చేశాను. అంటే నాకు నా వర్క్ మీద నా ఫోకస్ ఉంది. ఎవరో ఏదో మాట్లాడుతున్నారు ఇది చూడలేదు. కానీ ఎప్పుడు నేను వీడియోస్ చూశాను, ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ వారి మీద ఇలా మాట్లాడారు, నువ్వు ఇప్పుడు కూడా పట్టించుకోవా అని నన్ను గట్టిగా ప్రశ్నించారు. నాకు తెలిసిన ఇద్దరు, ఏంటి అసలు విషయం అని చెప్పి. అంటే మీ వరకు వచ్చినప్పుడు మీరు ఎప్పుడు పట్టించుకోలేదు, కానీ మొహమ్మద్ ప్రవక్త వారు అనే కానీ సీరియస్గా తీసుకోలేదు. నమ్మొచ్చా ఇది నిజంగా? 100% నమ్మొచ్చు. మీ వరకు మీరు వస్తే మీరు రియాక్ట్ అవ్వలేదు, కానీ ప్రవక్త వారి మీదకి రాగానే మీరు రియాక్ట్ అయ్యారు. ఎవరైనా కానీ నమ్మొచ్చు, 100% నమ్మొచ్చు. మీ మీద అయితే మీరు పట్టించుకోలేదు. విషయం ఏంటిది, నా ఆఫీస్లో ఉన్న స్టాఫ్ని అడగండి మీరు. నా ఆఫీస్లో ఉన్న స్టాఫ్ని మీరు అడగండి. వాళ్ళు డిస్టర్బ్ అవుతుంటే ఏంటి, ఎందుకు ఒక ఎడిటర్ సార్ ఏం సార్ ఇది అని అంటే, వీడియోస్ ఎందుకు చూస్తున్నావు అసలు, ఇప్పుడు మనకు టార్గెట్ ఉంది కదా, మనం రేపు క్లాస్ చెప్పాలి కదా, ఎల్లుండి క్లాస్ చెప్పాలి కదా, దీనికి సంబంధించిన స్లైడ్స్ మనం ప్రిపేర్ చేయాలి కదా, కంటెంట్ ప్రిపేర్ చేయాలి కదా, మన వర్క్ మీద మన వర్క్ని డివైడ్ చేయడం కోసం 100 పనులు వస్తుంటాయి కదా. ఎప్పుడైతే విసిరిన ప్రతి రాయి గురించి ఆలోచించడం మొదలు పెడితే మన లక్ష్యాలను చేరుకోలేము. స్థితప్రజ్ఞత కలిగి ఉండాలి, ఫోకస్ ఆన్ యువర్ గోల్ అని చెప్పేటువంటి వ్యక్తి నేను. నా ముందు అంత ఒక పెద్ద మిషన్ ఉన్నప్పుడు, లా ఆఫ్ అట్రాక్షన్ ఒక ఫస్ట్ బ్యాచ్ నేను క్లాసెస్ కండక్ట్ చేసేటప్పుడు నా సీరియస్నెస్ ఏంటన్నది నా పార్టిసిపెంట్స్కి తెలుసు. నేను ఎంత వాల్యుబుల్ కంటెంట్ ఇచ్చాను, దానికోసం వేదాల రీసెర్చ్ ఎంత చేశాను, దానికోసం ఉపనిషత్తులు ఎంత చదివాను, దానికోసం భగవద్గీత రీసెర్చ్ ఎంత చేశాను, బైబిల్ ఎంత రీసెర్చ్ చేశాను, ఖురాన్ ఎంత రీసెర్చ్ చేశాను. దీని మీద అంత కంటెంట్ అంటే చిన్న విషయం కాదు. దాంట్లో ఎంతో ఇన్వాల్వ్ అయిపోయి దాని మీద కంటెంట్ తయారు చేసి క్లాసెస్ ఇచ్చే దాంట్లో నిమగ్నమైనప్పుడు ఇది నా కోసం నథింగ్ నాకు అనిపించింది. అయితే ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ వారి గురించి ఈ విధంగా వచ్చింది అని చెప్పారో ఆ టైంలో నేను పూర్తి పరిశీలన మొదలుపెట్టాను. ఏం జరుగుతుంది? ఎస్ చెప్పండి. మీ మీద వచ్చినప్పుడు మీరు రియాక్ట్ అవ్వలేదు, కానీ మొహమ్మద్ ప్రవక్త వారి మీద అంటే ఇంకా నువ్వు రియాక్ట్ అవ్వవా అని ఒక మిత్రుడు చెప్తే అప్పుడు రియాక్ట్ అయ్యాను అని అంటున్నారు. నమ్మొచ్చా? 100% నమ్మండి. నేను చెప్తున్నాను కదా, విషయం ఏంటంటే రియాక్ట్ అప్పుడు కూడా అవ్వలేదు, పరిశీలన అంతేనా? లేకపోతే ఈ 7 days 8 days వీడు ఎక్కడ దొరుకుతాడా చూద్దాము, నా మీద ఆరోపణలు చేస్తున్నాడు, వాడిని ఎదుర్కోలేక మొహమ్మద్ ప్రవక్త వారి మీద అనగానే వెంటనే ఎంఐఎం వాళ్ళని అప్రోచ్ అయిపోయి, లోకల్ ఎమ్మెల్యేని అప్రోచ్ అయిపోయి 100 మందిని తయారు చేసి ఓ కమిషనర్ మీద కంప్లైంట్ పెట్టి ఆ అబ్బాయి ఇప్పుడు పారిపోయాడని అంటున్నారు, దొరకట్లేదు అంటున్నారు. కొంపదీసి నా పారిపోయాడా, మాయం చేశారా? మీరు వింటే కొంచెం క్లారిటీగా నేను చెప్తాను, విషయం ఏంటో చెప్తాను. అసలు ఏం పరిశీలన జరిగింది చెప్తాను నేను మీకు. ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ వారి గురించి అతను మాట్లాడాను, నేను వీడియో చూశాను. చూసిన తర్వాత అప్పటికి తను క్షమాపణ కూడా కోరాడు, నేను తప్పు మాట్లాడాను అని చెప్పేసి. అయితే నేను వీడియో డిలీట్ చేశానని చెప్పారు. అక్కడ గమనించాలి, అందరూ కూడా గమనించాలి. వీడియో డిలీట్ చేశానని చెప్పారే తప్ప లైవ్లో వీడియో అలాగే అందుబాటులో ఉంది. కట్ చేసి అప్లోడ్ చేసిన వీడియో మాత్రం డిలీట్ చేశారు, లైవ్ వీడియోలో ఖచ్చితంగా అలాగే ఉంది. ఎప్పుడైతే ఇది జరిగిందో అప్పుడు నా మీద ఉన్న ఆరోపణలు, ప్రవక్త ముహమ్మద్ వారి మీద సల్లల్లాహు అలైహి చేసిన ఆరోపణలన్నీ కలిపి వెంటనే నేను కేసు ఫైల్ చేశాను. మీరు ఫైల్ చేశారు? ఫస్ట్ కేసు నేను ఫైల్ చేశాను. అంటే ఇప్పుడు చిల్క ప్రవీణ్ మీద మీరు ఫైల్ చేసిన కేసు వల్లే నా పేరు మీద నేను కేసు ఫైల్ చేయడం జరిగింది. కమిషనర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు చూడండి, అది మీ కేసు వల్లేనా? లేదు, నా కేసు వల్ల పెట్టలేదు. అచ్చా, అది ఎంఐఎం వాళ్ళు లోకల్ ఎమ్మెల్యే కూడా తెలియని విషయం. అది ఎంఐఎం వాళ్ళు కూడా దానికి రియాక్ట్ అయ్యి కేసు పెట్టారన్న విషయం నాకు తెలియదు. మీరు ఎక్కడ కేసు పెట్టారు? సైబర్ క్రైమ్ లో కేసు చేశాను. వాళ్ళు ఎక్కడ పెట్టారు? తెలియదు ఆ విషయం. కనీసం మీరు పరిశోధించలేదు? లేదు, నాకు తెలియదు. యాక్చువల్గా కేసు అయిందని చెప్పి అడిషనల్ సిపి గారు
దాని మీద ప్రెస్ మీట్ పెట్టారు. నాకు తెలిసి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఎక్కడో నాకు తెలియదు, ఎక్కడ చేశారు అనేది నాకు క్లారిటీ లేదు ఆ విషయం. ఓకే. ఒకటి సార్ మహేందర్ గారు, నేను నా మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు భగవంతుడి సాక్షిగా, సర్వేశ్వరుడి సాక్షిగా, యెహోవా సాక్షిగా, అల్లా సాక్షిగా అని మొదలుపెట్టాను. ఎందుకంటే ధర్మంగా బతకండి అని చెప్పేటువంటి నేను, నీతి నిజాయితీతో బతకండి, మానవత్వంతో బతకండి అని చెప్పేటువంటి నేను కూడా ధర్మంగా బతకాలని, రోల్ మోడల్గా ఉండాలని నేను ప్రయత్నం చేస్తాను. ఎప్పుడు కూడా చట్టానికి లోబడి, ధర్మానికి లోబడి జీవితం గడుపుతాం. ఎందుకంటే మనం చెప్పే మాటలు ఒకలాగా, మన జీవితం ఒకలాగా ఉండకూడదు. మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా జీవితం గడపాలని నేను పదే చెప్పే వ్యక్తి. నేను త్రికరణ శుద్ధిగా ఉండే ప్రయత్నం నేను చేస్తాను. అయితే ఒక ప్రశ్న లేవనెత్తాను సార్. స్వామి వివేకానంద గారు కూడా ఏమన్నారంటే, మీరు అడిగినటువంటి చెప్పడం వేరు, ఆచరించడం వేరు అని. మీరు చెప్పడం బాగానే చెప్తున్నారు కానీ ఆచరించే వరకు అలా ఆచరించట్లేదేమో అయి ఉండొచ్చు. మీరు పరిశీలనలో షఫీ గారు మీరు ఇక్కడ తప్పు చేశారు అని నాకు చూపించండి, సరి చేసుకుంటాను. నేను సామాన్య మానవుడినే, తప్పులు నాతో జరిగితే నేను సరి చేసుకుంటాను. మీరు ఏమైనా ఇంజనీరింగ్ సారీ చిన్న మీరు అడిగిన 10 ప్రశ్నలు సమాధానం చెప్పకుండా మీరు కొత్త ప్రశ్నలు అడిగితే అది ప్రశ్నలు అలా మిగిలిపోతాయి. ఓకే. ఓ మాట అన్నారు, నిప్పులేందే పొగరాదు అని చెప్పేసి. నిప్పులేందే పొగరాదు అన్నది ఈ సామెత వింటున్నాం. దీనిలో ఎంత శాతం వాస్తవం ఉంది అని నేను మళ్ళీ ప్రశ్నిస్తున్నాను. నిప్పులేందే పొగరాదు అని అంటే ఎక్కడైనా ఒక చర్చ వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో జరుగుంటుంది అన్నది కదా.